అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మార్నింగ్ టైం వచ్చేసి చూడండి 6:20 అవుతుంది. 4:45 అలా లేచానమాట. ఫస్ట్ అయితే భోగి మంటల దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. సో మీకు స్టార్టింగ్ చూపించే ఉంటాను అండ్ మళ్ళీ చూపిస్తానో తెలియదు. అన్నీ చేసుకొని రాత్రి నిద్రపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. అయితే ఈ మధ్య న్యూ ఇయర్ మన ఆంగ్ల సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మాత్రం రోజుకి 6.5 to 7 hours నిద్ర ఉండేలా చూసుకుంటున్నాను. అలా చూసుకుంటున్నాను కాబట్టి మీకు నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను అనమాట. మళ్ళీ ఈ పండగ దగ్గర బ్రేక్ వచ్చింది. ఎందుకంటే పండగ వచ్చింది అంటే చాలు ఆఫీస్లో విపరీతమైన వర్క్ ఉంటుంది. ముందు నుంచి అన్ని రికార్డింగ్స్ చేస్తారు, చాలా హెవీ వర్క్ ఉంటుంది. అండ్ తెలుసు కదా ఎప్పుడు నా రొటీన్ నన్ను టెన్షన్ పెట్టేలా ఎలా ఉంటుందో. సో పండగ స్టార్ట్ అవుతుంది అనగా 2 days బిఫోరే 5th day అనమాట. ఒక పక్క ఇల్లు క్లీనింగ్, పండగ క్లీనింగ్. మీరందరూ అయితే హ్యాపీగా అంటే కొంచెం మనకి వెసులుబాటు ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఒక్కో రోజు ఒక్కో రూమ్ లాగా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, సున్నాలు వేసుకోవడం, పెయింట్స్ ఇది అది ప్రిఫర్ చేస్తారు. సో నాకు అలా కాదు. నాకనే కాదు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్నమాట, అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలంటే. సో అలా ఒక్క రోజులో మొన్న సండే వీక్ ఆఫ్ రోజు పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కూడా క్లీనింగ్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే దేవుళ్ళ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా బాల్కనీ, వంటగది 2 పెండింగ్ ఉన్నాయి. అవి రేపు సండే చేయాలనుకుంటున్నాను. స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు. డీప్ క్లీనింగ్ చేయాలి. వంటగది డీప్ క్లీనింగ్ చేసి చాలా చాలా రోజులు అయిపోతుంది. సో అదనమాట సంగతి. సరే, ఈరోజు భోగి ఫెస్టివల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇవాళ నా భోగి ఫెస్టివల్ ఎలా సాగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతవరకు మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. నేనైతే భోగి మంట దగ్గరికి ఇలాగే వెళ్ళానమాట, బట్ అక్కడ చూపించలేదు, వెళ్ళి వచ్చేసాను. ఇంకా ముగ్గేద్దాం పదండి. గుమ్మం ఇప్పటి వరకు ముగ్గు వేయడం అవ్వలేదు, ఎందుకంటే రాత్రి లేట్ అయిపోయింది. గిన్నెలు అవి తోముకొని బోల్డ్ అన్ని బట్టలు, ఒక 2-3 రోజులు మాత్రమే కాదు, సోఫా కవర్లు, కర్టెన్లు చాలా ఉంటాయి కదండి. ఇంకా పండగ అనగానే అవన్నీ మొత్తం ఎక్కడెక్కడవన్నీ డీక్లటర్ చేసి అక్కర్లేనివన్నీ బయటకు తీసేసరికి 2 days బట్టలు ఆరేయడం, వాటిని మడత పెట్టడానికి నాకు 2.5 hours పట్టిందనమాట. సో మళ్ళీ లోపల వేసుకొని బట్టలు బాబు కానీ నావి కానీ అన్నీ డీక్లటర్ చేసేసి బయట పెట్టి మళ్ళీ కొత్త అందులో చేర్చి ఇట్లా ఆల్మోస్ట్ 2.5-3 hours పట్టేసినట్టుంది. అండ్ ఆ తర్వాత గిన్నెలు తోముకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పడుకున్నాను, అంటే తడిగుడ్డ పెట్టేసుకొని. సో ఇప్పుడు లేచాక స్నానం చేసుకొని భోగి మంటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 2 నిమిషాలు కూర్చున్నాను కాఫీ తాగి. సరే మీకు ఇంట్రోలో చెప్దాము అని చెప్పేసి ఇంకా పదండి ముగ్గు వేద్దాం, తర్వాత పనులన్నీ పూర్తి చేసుకుందాం. పండగ అవ్వనివ్వండి, ఏ సందర్భం అవ్వనివ్వండి, మనకైతే ఆడవాళ్ళకి వంట అయితే తప్పదు కదా. సో ఇక్కడ మీకు ఇది లాస్ట్ మంతే తెప్పించానండి, బట్ ఇప్పుడు సందర్భం వండుతున్నాను కాబట్టి అండ్ పండగ టైం కూడా మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న క్లిప్ లాగా మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. అందులోనూ మెయిన్ ఏంటంటే, సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ద ఇండస్ వ్యాలీ హెల్దీ కుకింగ్ వేర్కి సంబంధించి నేనైతే చాలా చేంజెస్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో. లాస్ట్ 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఆఫర్ ఉన్నప్పుడల్లా కొన్ని వస్తువులు తెప్పించుకుంటూ. అండ్ ఇక్కడ మీకు చూపించేదైతే ఇంట్లో 7 మంది 10 మంది లేదా మనం ఊర్లకు వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర ఇది పెట్టుకుంటే ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్యాదర్ అయినప్పుడు ఇలాంటి కుక్వేర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే రిపబ్లిక్ సేల్ నడుస్తోంది. ద ఇండస్ వ్యాలీలో చాలా అంటే చాలా కుక్వేర్ మీద న్యూ అరైవల్స్తో సహా అప్ టు 50% వరకు కూడా ఆఫర్ అయితే ప్రజెంట్ రన్ అవుతోందనమాట. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మీరు నా కూపన్ కోడ్ సంతు అని వాడారంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి కాకుండా ఎక్స్ట్రాగా మీకు ఫ్లాట్ 12% డిస్కౌంట్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. సో ఇదెందుకు తెప్పించాను అంటే ఇంటి కోసమే అనమాట. నేను తొందరలో కడప వెళ్ళేది ఉంది అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ కూడా మీ అందరికీ బాగా నచ్చుతాయి. చాలా చాలా సందర్భాలు, విశేషాలు రాబోతున్నాయి అనమాట. సో ఈ మంత్ అయితే చాలా స్లో అయిపోయానండి. నెక్స్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పికప్ అవ్వాలి. సో అందుకనే నేను ఏది తెప్పించుకున్నా నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇచ్చేస్తారండి, ఎందుకంటే నేను వీడియో ప్రజెంట్ చేస్తాను కాబట్టి. సో ఖచ్చితంగా ఎవరి కోసం కొన్నా నేనైతే వండాల్సిందే.
కాబట్టి నేను వండిన తర్వాత మా వాళ్ళకి ఇచ్చేస్తాను, మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నో ప్రాబ్లం. అమ్మ వాళ్ళకి పంపించాలనుకున్నా, అత్తయ్య తరపున ఎవరైనా కొనుక్కున్నా కూడా నో ప్రాబ్లం. సో ఈ ఇడ్లీ కుక్వేర్ అయితే మాత్రం చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. మనం రెగ్యులర్గా పెట్టుకునే ఇడ్లీ అయితే 14 పెట్టేసుకోవచ్చు. ఇంకా బటన్ ఇడ్లీ పిల్లల కోసం పెట్టొచ్చు. ఏదన్నా బాయిల్ చేసుకోవాలన్నా బాయిల్ చేసుకోవచ్చు. అండ్ తట్టు ఇడ్లీ లేదంటే స్టీమ్ ఇడ్లీ అంటాం కదా, సో అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ వితిన్ 10 to 15 మినిట్స్లోనే మనకి ఎట్ ఏ టైమ్ 20 నుంచి 30 ఇడ్లీ రెడీ అయిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇందులో చేసిన ఇడ్లీ మాత్రం ముగ్గేసిన తర్వాత మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను. ఇవాళైతే భోగి, సంక్రాంతి సగం పండగ వరకు మీకు నేను చూపించబోతున్నాను. ఆ తర్వాత మిగతా విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటానండి. సో పండగ కదా, నేను ఎలాగో యూస్ చేస్తున్నాను ఇడ్లీ కుక్కర్, మీకు కూడా చూపిస్తే అందరూ ఖచ్చితంగా ఊర్ల దగ్గరే ఉండుంటారు. ఈ పాటికే స్టార్ట్ అయ్యి ఉండరు. నాకు తెలిసి సండే కానీ మండే కానీ స్టార్ట్ అవుతారేమో. అందరూ కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ అయినా వాళ్ళ సొంత గూళ్ళకి, అంటే కానటువంటి గూళ్ళ దగ్గరికి ఆఫీస్ పర్పస్లో ఎవరైతే సిటీస్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా చేరుకుంటారు. సో ఉపయోగపడుతుంది కదా, ఇంటికి అమ్మ వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, వస్తున్న మ్యారేజ్ సీజన్లో ఒక గిఫ్ట్ పర్పస్లో, ఆడపిల్లల కోసం చేర్చి పెట్టుకోవాలనుకున్నా, గృహప్రవేశాల కోసం చేర్చి పెట్టుకోవాలనుకున్నా మీకు యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలోని షేర్ చేయడం జరిగింది. సో లింక్ అయితే మీకు నేను రిపబ్లిక్ సేల్ అని చెప్పాను కదా, అప్ టు 50% వరకు అన్ని ప్రోడక్ట్స్ మీద నడుస్తోందండి. అండ్ నా కూపన్ కోడ్ సంతు వాడండి, ఫ్లాట్ 12% కూడా యాడ్ అయిపోతుంది. అండ్ అనుకున్నట్టుగానే ఇది భోగి రోజు అనమాట. సో ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను. ఆఫీస్కి కూడా వెళ్ళాలి. నాకైతే ఆఫీస్కి సెలవులు అలాంటివి ఏ ఉండవండి. నేను నా అంతటా నేను సెలవు పెట్టడం కానీ, లేదు అంటే కనుక వీక్లో ఒకరోజు సండే రోజు నాకు వీక్ ఆఫ్ ఇస్తారు. అది తప్ప మాకు పండగలు ఇలాంటివన్నీ మాకు మీడియాకి, జర్నలిజంకి వర్తించవన్నమాట. కొన్ని ప్రొఫెషన్స్ అనేవి ఉంటాయి, వాటికి అందరికీ అన్నీ వర్తించినట్టుగా ఉండవు అనమాట జాబ్స్ అనేవి. సో అందులో మాది కూడా ఒకటనమాట మీడియా అనేది. ఇంకా ఈరోజైతే నేను డ్యూటీకి 11 నుంచి 1 మధ్యలో వెళ్ళాలన్నమాట. 2 లైవ్స్ అయితే ఉన్నాయి, వెళ్ళాల్సి ఉంది. ఈలోపు మార్నింగ్ లేచి నిద్ర అయితే సరిపోలేదు. సో రీసెంట్గా ఒక 15 డేస్ నుంచి బాగా నిద్రపోతూ ఉన్నాను కదా, రోజుకు 6 గంటలు 7 గంటలు అలా నిద్ర ఉండేలాగా. ఈరోజు 2-3 అవర్సే నిద్రపోయేసరికి బాడీ అంతా చిరాగ్గా ఉందన్నమాట, మైండ్ అంతా. అయినా కానీ మనం తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి కదా. పెద్దగా తెగ పిండి వంటలు చేసేస్తాము, స్పెషల్స్ చేసేస్తాము అని ఉండదు. కానీ పండగకి ముందే 2 days 3 days బిఫోర్ నుంచి క్లీనింగ్లు అవి పెట్టుకునేటప్పుడు చాలా స్ట్రెయిన్గా అనిపిస్తుందండి. కానీ తప్పదు, ఇంట్లో ఉండేదంతా డీక్లటర్ చేసుకుంటేనే కదా. అందులోనూ మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. చాలా పుణ్యప్రదమైనటువంటి కాలము. అంటే దక్షిణాయనం కాదా అని అర్థం కాదండి. ఉత్తరాయణము అంటే దేవతలకు పగలు, దక్షిణాయనము అంటే వాళ్ళకి రాత్రి సమయం అనమాట. మనం దక్షిణాయనంలో పూజలు, వ్రతాలు, నోములు చాలా చేసుకొని ఉంటాం. వాటన్నింటికి రిజల్ట్ ఇప్పుడు దేవతలు మనల్ని చూసేది, మనల్ని కటాక్షించేటువంటి సమయం ఉత్తరాయణం అనమాట. మనకంటే అది 6 నెలలు, ఈ ఆయన వచ్చేసి 6 నెలల కింద మనకు ఒక ఏడాదిలో అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎంత, జస్ట్ ఒక పగలు ఒక రాత్రి అంతే. పితృదేవతలను ఆరాధన చేస్తే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టినట్టు. సో మనకుండే ఒక సంవత్సరం అనేది జస్ట్ వాళ్ళకు ఒక రోజుతో సమానం అనమాట. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం. శ్రీ మహావిష్ణువు మొన్న ఏకాదశి నాడే స్వామివారి యోగ నిద్ర నుంచి లేస్తారు. సకల దేవతలు కూడా పగటి పూట అనమాట, వాళ్ళకి ఇది పగలుతో సమానం అనమాట. ఇంకా ఈ ఉత్తరాయణం తీసుకుంటే మనకి 2026లో మొన్న సంక్రమణం నాడు, మకర సంక్రమణం జనవరి 14 నాడు ఉదయాన్నే 3 గంటల సమయంలో స్టార్ట్ అయింది. సో మళ్ళీ మనకి జూలై తొలి ఏకాదశి వరకు కొంతవరకు ప్రాతిపదికగా లెక్కేస్తారు. లేదు అంటే ఆషాఢ మాసం వచ్చేసిన తర్వాత జూలై 14 వరకు ఈ ఇయర్లో అయితే మాత్రం ఉత్తరాయణ పుణ్య ఘడియలు అయితే ఉన్నాయన్నమాట. ఎన్నో విశేషాలండి. మనకి పండగలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ అన్ని విశేషమైనటువంటి మాసాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేటువంటి మాఘమైన, పాల్గొనమైన, చైత్రమైన, వైశాఖ మాసమైన, జ్యేష్ఠ మాసమైన, ఆషాఢ మాసమైన అన్నీ కూడా కాలానుగుణంగా మన ఋషులు, మునులు అందరూ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం మాఘమాసం తీసుకుంటే రథసప్తమి వస్తుంది. ఇంకా ఆ తర్వాత మహాశివరాత్రి స్టార్ట్ అవుతుంది. పాల్గొన మాసం వచ్చిందంటే హోలీ, పాల్గొన పౌర్ణమి. ఇంకా చైత్రం వచ్చేసింది అంటే చాలు ఉగాది, శ్రీరామనవమి, ఆ తర్వాత అక్షయ తృతీయ, హనుమత్ జయంతి, ఇంకా ఆ తర్వాత తొలి ఏకాదశి వరకు కూడా, ఇంకా గురు పౌర్ణమి, ఇక్కడి వరకు కూడా మనకి ఉత్తరాయణం అనేది నడుస్తుందన్నమాట. సూర్య భగవానుల వారి గమనాన్ని బట్టే మనకి ఇవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి.
సో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, చూసారు కదా ఇడ్లీ అది ఎట్ ఏ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 10 మెంబర్స్కి అలా మనం పెట్టుకోవాలి అనుకుంటే ఎంత చక్కగా ఉందో. సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమనుకోకండి, నేను చూపిస్తున్నాను, నాకు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీకు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బీన్స్ కూడా చూసారు కదా, నేను ఈరోజు ఫ్రై పెట్టాలనుకున్నాను అనమాట. ఎట్ ఏ టైం తట్ట ఇడ్లీకి సంబంధించి ఒక ప్లేట్ పెట్టేశాను, బీన్స్ పెట్టేశాను. ఇంకో వైపున చిట్టి ఇడ్లీ బాబు కోసం పెట్టా, మిగతా 2 ప్లేట్స్ మా ఇద్దరి కోసం అనమాట. అన్ని తింటావా సంతోషి అనుకోకండి, నేను 5-6కి కన్నా ఎక్కువే తింటానండి. నేను తినే క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. బట్ రోజులో 2 టైమ్స్ ఉండేలాగా, మార్నింగ్ 11కి ఒకసారి, ఈవినింగ్ 5 to 6 మధ్యలో ఒకసారి అన్నట్టుగా నా ఫుడ్ ఉంటుందన్నమాట. అండ్ ఉల్లిపాయ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఉల్లిపాయ కూడా ఏం పెట్టుకోలేదండి. పండగ కాబట్టి ఇంకా ఉపవాసాలు అలాంటివన్నీ ఏం లేవు కాబట్టి నేను ఆ రోజు ఏకాదశి కూడా పాటించలేదు. మొన్న మనకి 14న ఏకాదశి కూడా పడింది కదా, సో అన్ని ఉల్లిపాయ అవి వేసేసే వంటలు చేసేసాను. ఇంకా స్వీట్స్ అలాంటివి ఏవి వండలేదండి. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చేసాను. వచ్చేలోపే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంట్లో మనం క్లీనింగ్లు చేసుకుంటాము, ఇంకా పూజ అనేది చేసుకుంటాము. పూజ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. మాఘమాసంకి సంబంధించి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ నా సాయ శక్తులు అందించడానికి వీడియోస్ అయితే ప్రయత్నిస్తున్నాను. చెప్పాను కదా, మనం నిద్ర మానుకుంటే ఇంకొక పని చేయగలుగుతాం. ఈసారి ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాను. ఏది ముఖ్యమో వాటిని అందించాలనుకుంటున్నాను. నా జీవన శైలి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మలుచుకున్నాను వాటన్నింటినీ మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఆ వివరాలు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందించాలి అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా ఒక షార్ట్ రూపంలో అయినా, ఒక లాంగ్ వీడియో రూపంలో అయినా మీ అందరితో అయితే మాత్రం ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటాను. బట్ ఎంత బాధగా ఉందంటే, ఛానల్ జస్ట్ ఈ మధ్యకాలంలో ఒక 10 days ఏమోనండి నేను వీడియో పెట్టకపోయేసరికి ఎంత పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట. షేర్ చేసుకుంటా. అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళొచ్చేసాను, మళ్ళీ స్నానం చేసుకున్నాను, మళ్ళీ గుడికి వచ్చేసాను. అమ్మని చూడాలి కదా, భోగి పండుగ నాడు అమ్మ ఆశీర్వాదం తీసుకోకపోతే ఎలాగా. సో అండ్ డేట్ అవన్నీ అయిన తర్వాత కూడా 6th day క్లీనింగ్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాక, నాకు ఇది 7th day కాబట్టి పూజ గది క్లీనింగ్ పొద్దున్న నుంచి ఎన్ని చేశానంటే, ఒక పక్క ముగ్గు, భోగి మంటలు, పూజ గది అప్పుడే క్లీన్ చేసుకోవడం. బట్ ఎవ్రీథింగ్ చూపించలేదు, ఎప్పుడు చూపిస్తాను కదా అనేటువంటి ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళటం, వంట అనేది కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడం. వెంటనే ఇంకా బాబుకు కూడా ట్యూషన్, స్కూలు, కోచింగ్స్ అన్ని సెలవులు అనమాట. వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా, అమ్మ దగ్గరకు వచ్చాము, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. కట్ చేస్తే ఇది 2nd day అనమాట. సో స్టార్టింగే ముగ్గు చూపించేస్తున్నాను. దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే లాస్ట్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి నేను చెప్పేటువంటి మాటలు వింటూ. అమ్మ దగ్గరికి వచ్చేసరికి, అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ కాలనీలో రెగ్యులర్గా ఎవరైతే అమ్మ దగ్గరికి వచ్చి దర్శనంకి వస్తారో, పండగలకి ఇళ్ళకి ఎవరైతే వెళ్ళలేదో, లేకపోతే న్యూట్రల్ లైఫ్స్ ఉంటాయి కదా సిటీస్లో, వాళ్ళందరూ ఏంటంటే దుర్గమ్మ దగ్గరికి వచ్చేస్తారనమాట. ముఖ్యంగా అమ్మ ఆశీర్వాదం కోసం. మెయిన్గా తల్లి దగ్గర పెట్టినటువంటి భోగి పళ్ళు అన్నీ కూడా అమ్మ వేస్తున్నట్టుగా భావించి అక్కడ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి పెద్ద ముత్తైదువులతోటి చక్కగా అక్కడ ఉండే చిన్నారులందరికీ 11 ఏళ్లలోపు పిల్లలందరినీ లైన్గా కూర్చోపెట్టి భోగిపళ్ళు వేస్తారనమాట. ఎంత కన్నుల పండగగా ఉంటుందో. నేను ఇది ఆల్మోస్ట్ 2 hours ఫ్రీడ్ అనమాట. దీన్ని మీకు నేను 20 minutesకి తక్కువకి కుదించడానికి ప్రయత్నించాను. సో అదే చెప్పబోతున్నాను అనమాట. ఎంత బాధగా అనిపిస్తోందంటే, రెగ్యులర్గా రోజు వీడియో పెడతానండి, కనీసం రోజుకు ఒక $5 రావడం కూడా కష్టమైపోతుందన్నమాట. ఎవరైనా మనీ ఆశించి అని కాదు, ఒక కష్టం పడుతున్నాము, దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది అంటే దాని ఫలితాన్ని ఆర్థికంగా కావచ్చు, లేదా మీ లైక్స్ రూపంలో కావచ్చు, మీ ప్రోత్సాహం రూపంలో కావచ్చు, ఖచ్చితంగా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అంతే, ఇవన్నీ కూడా ఏం నార్మల్గా రావు కదండి. మీకు తెలుసు, మనం ఒక పూజా వీడియో అందించాలంటే బ్యాక్గ్రౌండ్ పువ్వుల దగ్గర నుంచి మన శారీరక శ్రమతో పాటు మానసికంగా సిద్ధం కావడంతో పాటు మన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం, ఎవ్రీథింగ్ కూడా సంసిద్ధంగా ఉంటాం. దానికి తగినట్టు ఎంతో కొంత ఆదాయం వస్తోంది అని తెలిసినప్పుడు దాన్ని మన ఇష్టాల కోసం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్షేత్ర సందర్శనం చేసుకోవాలి, నెక్స్ట్ నేను ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నటువంటివి కొన్ని ఉంటాయి, గోమాత సేవ అని, కొన్ని హెల్పింగ్స్ అని, వాటికి అందించడం కోసం అది రాలేనప్పుడు, అందుకోలేనప్పుడు కాస్త మనసుకి చివుక్కుమని అంటుందన్నమాట. ఆల్రెడీ ఆఫీస్ ద్వారా వచ్చేటువంటి శాలరీస్ ఇవన్నీ కూడా వేరే కమిట్మెంట్స్, టెంపుల్కి సంబంధించి మావి, ఇవి అవి ఫ్యామిలీకి సంబంధించి ఉన్న, నేను పర్సనల్గా కష్టపడే వాటికి సంబంధించి ఉంటుంది కదండి మనసులో. అదే మీతో చెప్తున్నది ఏంటంటే, వీడియో పెట్టకపోతే ఎంత అంటే $100 నుంచి $150 అమాంతంగా పడిపోతుందన్నమాట.
వీడియో పెడితే రోజుకి $3-4 రావడం కూడా చాలా కష్టం. ఇంకా షార్ట్స్ అయితే సరే సగం డాలర్ కూడా రాదనమాట అందులోని. అలా ఉంటుంది యూట్యూబ్ అనేది. అది కొంచెం డైలీ వ్లాగర్స్ కానీ, వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కానీ, లేకపోతే పాడ్కాస్ట్లు చేస్తున్నారు చూడండి, అది కంటెంట్ని బట్టి వాళ్ళు ఎంతవరకు వ్యూవర్ని కూర్చోపెట్టగలుగుతారు, ఎంతవరకు యాడ్స్ పడతాయి అనే దాన్ని బట్టి మనకి మనీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో నేను పెట్టలేకపోవడము, సో నన్ను నేను మనసును కుదుటపరుచుకొని ఒక మంచి వేలో వీడియోస్ పెట్టాలి అనేటువంటి ఆలోచన, ప్లానింగ్లో గ్యాప్ అనేది ఎక్కువ రావడం వల్ల అమాంతం ఛానల్ పడిపోయిందనమాట. దాన్ని నేను మళ్ళీ పైకి లేపాలంటే ఎవ్రీడే వీడియో పెట్టాలి, షార్ట్స్ని ప్రజెంట్ చేయాలి. ఇప్పటి వరకు కేదార్నాథ్కి సంబంధించి కావచ్చు, మొన్న రీసెంట్గా వెళ్ళిన కాశీ అయోధ్యకి సంబంధించి కావచ్చు, షార్ట్ రూపంలో వీడియోస్ అయితే అస్సలు ప్రజెంట్ చేయలేదు. షార్ట్స్ రూపంలో ప్రజెంట్ చేస్తే మనకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, డబ్బులు అనేవి రావు. సో ఇన్ని ఉంటాయండి. సరే, ఎవరి బాధల వాళ్ళం అంటారు కదా. ఒక క్రియేటర్గా మీ అందరికీ మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఒక తాపత్రయం మధ్య ఇన్ని ఆలోచనలు లోపల ఉంటాయన్నమాట. సో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ పెట్టే క్రమం, మళ్ళీ పండగలు, మనకింట్లో ఉండేవి, ఆఫీసు, ఇల్లు, పిల్లలు, కుటుంబం, వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాము అంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తికి, ఇప్పుడున్న అందరికీ కూడా నిజంగా జోహార్లనే చెప్పచ్చు. అండ్ మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇంకా చేయాలి అనేటువంటి తపన ఒక క్రియేటర్కి కావచ్చు, మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, ఇన్ని ఛానల్స్ రావడానికి కారణమవుతోందన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ మాఘమాసం కాబట్టి దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తాయండి. మంచి వీడియోస్తో తప్పకుండా మీ అందరి ముందుకు నేను రావాలనే ప్రయత్నిస్తూ ఉన్నాను సాయశక్తులు అయితే. సో ఆల్రెడీ ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది కాబట్టి జపాలు, లేకపోతే ధ్యానం, ఉన్నంతలో భగవత్ ఆరాధన, ప్రకృతి ఆరాధన, జీవకోటి ఆరాధన, వీటన్నిటినీ చేసుకుంటూ వెళితే గనక భీష్మ పితామహులు కూడా మనందరికీ తెలుసు. పురాణ కథల ప్రకారం, మహాభారతం ప్రకారం చూసుకున్న దక్షిణాయనంలో ఆయన యుద్ధంలో ఆయన శరీరం అలసిపోయి అంపసయ్యపై ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఎదురు చూస్తారట. ఈ సమయంలోనే శరీరాన్ని విడిచిపెడతారట. అంతటి పుణ్యప్రదమైనటువంటి కాలం అన్నమాట. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అయితే రోజు భాస్కరుణ్ణి పూజించడం, అర్ఘ్యం చూశారు కదండి, జస్ట్ ఒక కిట్ లాగా నేను పెట్టేసుకుంటానమాట. కుదిరినప్పుడల్లా నా షిఫ్ట్స్ వైజ్గా చూసుకొని మార్నింగ్ 8 లోపల, మ్యాక్సిమం 7 లోపల అయితే ప్రయత్నిస్తానమాట. కొంచెం రాగి చెంబులో శుద్ధమైనటువంటి జలం, మెయిన్ రాగి చెంబు అయితే పూర్తిగా నీట్గా ఉండాలండి. రాగి చెంబులో శుద్ధమైన జలము, కొన్ని ఎర్ర అక్షితలు, ఎర్ర చందనము, కొంచెం గంధము, కొంచెం పసుపు, కుంకుమ, ఇవి వేసుకుని ఒక ఎర్రని పుష్పాన్ని వేసి 12 సార్లు ఆయన నామాలు, 12 ఆదిత్య నామాలు ఉంటాయి, వాటిని తలుచుకుంటూ, అవి రాకపోతే ఓం నమో భగవతే సూర్యాయ అనుకుంటూ గనక ఆ సూర్య కిరణాల ముందు కనీసం రోజుకి 10 నిమిషాలు గడిపినా చాలండి. చాలా శక్తి ఉంటుందన్నమాట. మనం ఇప్పటి వరకు దక్షిణాయనంలో ఈ సూర్యరశ్మికి చాలా దూరం అయిపోతాం. అందులోనూ ఈ ఇయర్ అయితే చలి గజగజ వణికించి స్వామివారి విలువ చాలామందికి తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన శరీరం పుంజుకోవాలన్నా, నూతన ఉత్తేజాన్ని పొందాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మన బ్రెయిన్ బాగా షార్ప్గా వర్క్ చేయాలన్నా, శరీరం ఎటువంటి అలసట లేకుండా, రోగాల బారిన పడకుండా, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలన్నా ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆయన కరుణ ఉండాలన్నమాట. సో అందుకే ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా రోజు దీపారాధన, ఇంటి ముందర ముగ్గు, స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి. ఇలా జరిగిందండి నా సంక్రాంతి పండుగ. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూపించా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే.